ఇక పిఠాపురంలో టీడీపీ నేత వర్మ జనసేన నేత పెండం దొరబాబు మధ్య విభేదాలు బయటపడ్డాయి. అధికారిక కార్యక్రమాల్లో సీఎం ఫోటో లేకపోవడంపై వర్మ అభ్యంతరం తెలిపారు. పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ మీటింగ్ లో పీడీతో టీడీపీ కార్యకర్తలు వాగ్వాదాన్ని దిగారు. జనసేన నేత దొరబాబు ఉద్దేశపూర్వకంగా సీఎం ఫోటో లేకుండా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని వర్మ ఆరోపణలు చేశారు. జనసేన నేత మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు మట్టి మాఫియా డాన్ అంటూ ఆయనపై వర్మ మండిపడ్డారు. మట్టి తవ్వుకునేందుకు చేసిన స్కాముల నుంచి తప్పించుకునేందుకు దొరబాబు జనసేనలో చేరారంటూ వర్మ తీవ్ర విమర్శలు చేశారు. మట్టి మాఫియా డాన్ పెండం దొరబాబు పార్టీ ఆ టీం అందరూ కూడా పవన్ కళ్యాణ్కి ఎగైనెస్ట్ గా డబ్బులు పంచిపెట్టిన వాళ్ళు, మందు దాచిన వాళ్ళు, వాళ్ళందరూ దొరికే రికార్డులు ఉన్నాయి, చూపిస్తాం. వాళ్ళందరూ వచ్చి నా మీద కలబడ్డారు. నా మీద కలబడ్డం ఏంటి, నాకు పని ఏంటి? వెళ్ళి అడగాలి. అక్కడ కార్యకర్తలందరినీ బయట దోసేసి మాట్లాడుతున్నారు. అంటే 5 సంవత్సరాలు వైసీపీ పార్టీతో మేము పడ్డాం. 5 ఏళ్ళు మట్టి చెరువులు తవ్వి మొత్తం పిఠాపురాన్ని సర్వనాశనం చేసి ఈ దొరబాబు మళ్ళీ ఇప్పుడు ఆ మట్టి చెరువుల వ్యాపారానికి వాళ్ళు మంది గాజులు అందరినీ ఉన్నారు. వాళ్ళ పేర్లు ఏదో ఉన్నాడు, ఎవడో ఎంపీ దగ్గర ఉంటాడు, పిఓ చక్రి. ఈ మట్టి డాన్లు అందరూ కూడా పార్టీలోకి వచ్చారు. సరే వచ్చారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకోవాలి. వాళ్ళు ఎవరండి అదోలో మాట్లాడడానికి మా మీద ఒళ్ళు మండిపోతుంది. ఈవేళ పార్టీలోకి వచ్చేసి దొరబాబు తెలుగుదేశం పార్టీని తొక్కేస్తా ఉంటే ఇక్కడ ఏమైనా గాజులు ధరించుకున్నారా? చంద్రబాబు నాయుడు ఫోటో పీకేయడం, మమ్మల్ని దోసేయడం, స్టేజ్ మీద చైర్లు లేకుండా చిన్న కార్యకర్తలందరూ కూర్చోబెట్టి మమ్మల్ని నిలబెట్టడం, ఇది ఎక్కడ అవమానం అండి? ఏపీలో ఎక్కడా లేని విధంగా పిఠాపురాన్ని అభివృద్ధి చేస్తుంటే వ్యక్తిగత ప్రయోజనాల కోసం వర్మ వివాదాలు సృష్టిస్తున్నారంటున్నారు జనసేన నేత పెండం దొరబాబు. ఎమ్మెల్యేగా ఎలాంటి అవినీతికి పాల్పడలేదన్న దొరబాబు అవినీతి నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటారంటున్నారు. ఈవేళ పవన్ కళ్యాణ్ గారు ఫోటో పెడితే దాన్ని కూడా వక్రీకరించి ఫోటోలు చించే పరిస్థితికి, నీచ స్థితికి ఎందుకు రావాలి? వ్యక్తిగత ప్రయోజనాల కోసం, సొంత లాభాపేక్ష కోసం ఈరోజు కూటమి ప్రభుత్వంలో అడ్డు పెట్టుకుని ఆయన చేస్తున్నటువంటి విధానం ఇది తప్పుడు విధానంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఏ నియోజకవర్గంలో నేను లేని విధంగా పడా ఆఫీసు కావచ్చు, అభివృద్ధి కావచ్చు, సంక్షేమం కావచ్చు, అన్నీ కూడా ఇంతలా జరుగుతూ ఉంటే ఈ ఒక్కరే ఎందుకు ఈ రకంగా ప్రతి మీటింగ్లోని ఈ సంఘటనలో ప్రతిసారి కూడా ఇలాంటి విషయాలు మీ అందరికీ తెలుసు, మీడియాకే తెలుసు, మొత్తం అందరికీ తెలుసు. ఇది పద్ధత అనే అడుగుతా ఉన్నా. నేను ఇక్కడ ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, నేను ఎప్పుడు ఏ స్కాముల్లోని లేను, ఎవరి దగ్గర రాయిగనయ్య పైసా ఆశించి రాజకీయాలు చేయలేదు, నా సొంత ఆస్తులు అమ్ముకుని రాజకీయాలు చేశాను తప్పించి ఎవరి ద్వారా కూడా ఈ నియోజకవర్గంలో ఏ రకంగా చేశారో త్వరలో మీకు ప్రెస్ మీట్ పెట్టి చెప్తాను. ఎవరు ఏం చేశారు, ఏ రకంగా నియోజకవర్గాన్ని దోసుకుపోయారనే దానికి త్వరలో దాన్ని కూడా నేను ప్రెస్ మీట్ పెడతాను. ఎక్కడైనా సరే ఈ పిఠాపురం నియోజకవర్గంలో ఏ ఒక్క మనిషి దగ్గరైనా సరే ₹1 ఆశించానని చెప్తే నేను రాజకీయం సన్యాసం, ఆల్రెడీ రాజకీయం నాకు ఇంట్రెస్ట్ లేకపోయినా ఓన్లీ పవన్ కళ్యాణ్ గారికి చేయడం కోసమే నేను స్థానిక సంస్థలో ఎలక్షన్ చేసి పెడతాను. ఆయనకి రేపు జనరల్ ఎలక్షన్లో ఆయన నామినేషన్ వేస్తే చాలు ఈ నియోజకవర్గంలో ఆయనకు అత్యధిక మెజార్టీతో నెగ్గించడానికి. మా ప్రతినిధి సత్య దీనిపై మరింత సమాచారం అందిస్తారు లైవ్ లో. సత్య, ఈ గొడవ ఏదైతే ఉందో ఇది దొరబాబుకి వర్మకి మధ్య ఉన్న ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్న గొడవగా చూడాలా? బట్ చూస్తుంటే సిచ్యువేషన్ ఇది పార్టీలకు కూడా ఆపాదించినట్టుగా కనిపిస్తోంది. పిఠాపురం లాంటి కీలక ప్రాంతంలో ఇలా టీడీపీ జనసేన మధ్య గొడవలు ముదిరితే ఇది ముందు కూటమికి కూడా నష్టం కలిగించే అంశం. సో ఏంటి, పార్టీల మధ్య సఖ్యతని ఎలా పెంచే ప్రయత్నం చేస్తుంది అధిష్టానం? ఏం చేయబోతోంది? అంటే పిఠాపురం నియోజకవర్గంలో అటు జనసేన కార్యకర్తల సీనియర్ నాయకులతో పాటు ఇటు టీడీపీ సీనియర్ నాయకులు అలాగే మాజీ ఎమ్మెల్యే వర్మ తరచూ ఏదో ఒక కార్యక్రమాన్ని చేసుకుంటూ ముందుకెళ్ళిపోతున్నారు. కానీ ప్రోటోకాల్ విషయాల్లో మాత్రం అంటే ఉమ్మడి జిల్లాలో అక్కడక్కడ చోటు చేసుకున్నప్పటికీ పిఠాపురం ప్రధానంగా ఉప ముఖ్యమంత్రిగా అలాగే పిఠాపురం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో ఈరోజు జరిగినటువంటి ఘటన అంటే ఇక్కడ మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు తర్వాత అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ విధి విధానాలు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు మాత్రమే నేను జనసేనలోకి రావడం జరిగిందంటూ కూడా టీవీ నైన్తో చెప్పినటువంటి పరిస్థితి నేపథ్యంలో కేవలం పార్టీకి సేవ చేయడానికి వచ్చాను అని పెండం దొరబాబు వర్మకు సవాల్ విస్తున్నారు. కావాలంటే నేను రాజకీయాలను తప్పించుకుంటానంటారు. ఎందుకంటే
వర్మ ఈ రోజు చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి అంటే పెండం దొరబాబు చెప్పేటువంటి విషయం అక్కడ పాడ ఏదైతే పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించినటువంటి ప్రాంతంలో అక్కడ అధికారికంగా మీటింగ్ జరుగుతుంటే ఎందుకు చంద్రబాబు నాయుడు ఫోటో ప్రోటోకాల్ ప్రకారం పెట్టలేదనేది వర్మ ముందు కార్యకర్తలు మాట్లాడారు. కార్యకర్తలు మాట్లాడుతుంటే వర్మ వెళ్ళినటువంటి పరిస్థితి ప్రశ్నిస్తున్న సందర్భంలో పెండం దొరబాబు నిలదీశారు. ఇక్కడ ప్రధానంగా ప్రోటోకాల్ ప్రకారం నువ్వు ఎమ్మెల్యేగా చేశాను, నేను ఎమ్మెల్యేగా గతంలో కూడా పనిచేశాను కాబట్టి ప్రధానంగా ముందు ఎమ్మెల్యే ఫోటో ఎవరైనా అధికారులు వేస్తారు, లోపల సీఎం చంద్రబాబు ఫోటో కూడా లోపల వేశారు కాబట్టి దీన్ని గొడవ చేయొద్దని ముందు వాగ్వాదాన్ని దిగిన నేపథ్యంలో ఇది రచ్చకెక్కింది. అటు జనసేన వర్సెస్ టీడీపీ విధంగా కూడా పిఠాపురంలో తీవ్ర చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇద్దరు విమర్శలు చేసుకుంటున్నారు. ఇక్కడ మట్టి మాఫియా కింగ్ అందుకే ఈ కేసుల నుంచి తప్పించుకోవడానికి కావాలని అంటే అటు ఎంపీ నుంచి కొంతమంది ఇలాగే పెండం దొరబాబు మనుషులు కూడా జనసేనలోకి వచ్చి పార్టీని ఈ రకంగా చేస్తున్నారనేది వర్మ చెప్తున్నారు. వర్మ కూడా కౌంటర్ ఇచ్చారు. ఇవన్నీ నిరూపిస్తే కనుక ఖచ్చితంగా నేను రాజకీయాల నుంచి రాజకీయ సన్యాసం కూడా తీసుకుంటాను, సొంత ఆస్తులు అమ్ముకుని నేను రాజకీయాల్లోకి వచ్చాననేది పెండం దొరబాబు చెప్తున్నారు. అంటే పిఠాపురంలో ప్రతిష్టాత్మకంగా ఎక్కడ అంటే 175 నియోజకవర్గాల్లో ఎక్కడా కూడా లేకుండా కేవలం పిఠాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలి, ప్రత్యేక ఫోకస్ పెట్టి ముందుకెళ్తున్నటువంటి ఈ నియోజకవర్గం మీద వర్మ ఏదో రకంగా బురద జల్లే ప్రయత్నం చేస్తారు. ప్రతి కార్యక్రమానికి ప్రోటోకాల్ రగడ తీసుకొస్తున్నారు అనేది పెండం దొరబాబు చెప్తున్నారు. అంటే అక్కడ చాలా మంది తుమ్మల బాబుతో పాటు సీనియర్ నేతలంతా కూడా ఉన్నారు. అక్కడ సద్దుమణిగే ప్రయత్నం చేస్తున్నప్పటికీ విజువల్స్ లో కూడా చూడొచ్చు వర్మ రావడము, కార్యకర్తలు అక్కడ పీడీకి సంబంధించినటువంటి అధికారులను నిలదీసి సీఎం చంద్రబాబు ఫోటో ఎందుకు పెట్టలేదన్నది కేవలం ఇక్కడ అంటే దీన్ని వ్యక్తిగతంగా కూడా చూడొచ్చు. ఎందుకంటే వర్మ గతంలో ఇదే నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు. సీఎం ఏదైతే పెండం దొరబాబు హయాంలో కూడా ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నారు. జనసేనకు వచ్చిన తర్వాత మాత్రమే వర్మ తన పని తాను చేసుకుపోతున్నప్పటికీ కూడా ప్రోటోకాల్ రగడ విషయంలో మాత్రం మేము టీడీపీని తొక్కేస్తానంటే పిఠాపురంలో ఊరుకునే ప్రసక్తే లేదని మాత్రం వర్మ సవాల్ విసిరారు. చూడాలి మరి పెండం దొరబాబు మాజీ ఎమ్మెల్యే కూడా జనసేన సీనియర్ నేత కింద ఉన్నారు. ఆయన విసిరినటువంటి సవాల్కి రాజకీయ సన్యాసం తీసుకుంటాను, డీరో తప్పు చేసి ఒకవేళ గతంలో కనుక అవినీతికి పాల్పడితే నిరూపించమని వర్మకు సవాల్ విసిరారు. చూడాలి ఇది జనసేనకి పార్టీల పరంగా వెళ్తుందా లేదంటే వ్యక్తిగతంగా వెళ్తుందా అనేది మాత్రం ఇంకా చర్చ జరుగుతుంది పిఠాపురం నియోజకవర్గంలో. రైట్ సత్య, థ్యాంక్ యూ.